హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వంశీ వ్లాగ్స్. టిఫిన్స్లోకైనా వేడివేడి అన్నంలోకైనా ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఆ కరివేపాకు కారమే కదా, ఏముందిలే అనుకోమాకండి. వేడివేడి అన్నం ఈ ఒక్క కారంతో కాస్త నెయ్యి వేసుకొని ఓ కంచమే లాగించవచ్చు. వేడివేడి టిఫిన్స్లో అయితే ఈ కారం జోడిస్తే అబ్బా అనాల్సిందే. సో ఈ కారం ఎలా చేస్తే రుచిగా వస్తుందో చూపిస్తాను. ఫస్ట్ మంచి ముదురు కరివేపాకు తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. ధనియాలు 3 స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మినపగుళ్ళు 2 స్పూన్లు, ఎండుమిర్చి 1 గుప్పెడు, వెల్లుల్లి 2 గడ్డలు, చింతపండు కొద్దిగా, వలిచిన కరివేపాకు 1 గుప్పెడు, సాల్ట్ 1 స్పూను. వీటిని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి దానిపై బాండి ఉంచి నూనె పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ధనియాలు 3 స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, మినపగుండ్లు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. తరువాత అందులో ఎండుమిర్చి గుప్పెడు వేసుకొని అవి 1 నిమిషం పాటు సిమ్లో వేగనివ్వాలి. తరువాత సిద్ధం చేసుకున్న కరివేపాకు 1 గుప్పెడు, అందులో కాస్త చింతపండు వేసి వాటిని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూను ఉప్పు, 2 గడ్డల వెల్లుల్లి వేసుకొని దాన్ని మిక్సీ చేసుకుందాం. ఇక అంతేనండి, రుచికరమైన కరివేపాకు కారం సిద్ధం. ఇది గనక చేసి పెట్టుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు అలిగినప్పుడు కూడా మగాడికి గట్టి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక అదండి ఈరోజు నా పాత్ర.